నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీపైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కువైట్లో ఈరోజు ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజు కావున ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు సెలవులు ఉన్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా అధికారిక సెలవు దినంగా అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో 3 రోజుల పాటు సెలవులు నిర్ణయిస్తూ మంత్రివర్గం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ పండుగ ఆదివారం వస్తే కానీ 3 రోజుల పాటు సెలవులు, ఒకవేళ పండుగ సోమవారం వస్తే కానీ 5 రోజులు సెలవులు ఇస్తామని చెప్పేసి కేబినెట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం పండుగ వచ్చిన నేపథ్యంలో మనం చూసుకుంటే, కువైట్లో అన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన కార్యాలయాలు, ఆఫీసులు, సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. బుధవారం అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే ఈద్ పండుగ సందర్భంగా కువైట్లో కూడా ఈరోజు సెలవు ఉండనుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీకి ఏదైనా పని మీద వెళ్ళేవారు ఈరోజు వెళ్లకుండా ఉండడం మంచిది, ఎందుకంటే పండగ కాబట్టి. అలాగే కువైట్లో ఉన్న భారతీయులు మనం చూసుకుంటే ఒకటే రోజు 2 పండుగలను అయితే జరుపుకోనున్నారు. ఒకటి ఉగాది పండుగ అయితే, రెండవది మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ అనమాట. మరొకసారి కువైట్లో ఉన్న భారతీయులందరికీ రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.